అందరికీ నమస్తే. శ్రీమతి మాలతీ చందూర్ గారు రచించిన సద్యోగం నవల. సుమిత్రకు గిల్టీగా ఉంది. పాపం తను మధురం తాగిందనుకున్నది. ఈ బాధలన్నింటిలో ఇదో గొడవ. మధురం పైకి కనిపించినంత బ్రిలియంట్ కాదా? లేక వెంకట్రామన్ అన్నట్లు ముందు చూపు లేదా? మధురం, నేను ఉన్న విషయం నిర్మోహమాటంగా అడగనా? నీకు కష్టం వేస్తుందంటే ఆ విషయం వదిలేద్దాం అడిగింది మేరీ. కష్టాలు, అవమానాలు స్టేజ్ దాటిపోయాను. పగలు బయటికి రావటం లేదు. వీధి తలుపు లాక్ చేసి దొడ్డిదారిని ఇంట్లోనికి వస్తున్నాను. ఇంటికి మించి వెళ్లాల్సిన లోతు లేదు. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారో నీకు తెలియదా? బయట వాళ్ళు నేను చెబితే నమ్మరు. ఆ 15,000 చెక్కు వీళ్ళు ఇలా పుచ్చుకున్నట్లు కూడా నాకు తెలియదు. పార్టీ ఇచ్చారని తెలుసుకుని ఇలా క్యాష్ చెక్ పుచ్చుకున్నట్లు తెలియదు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో కూడా తెలియదా? ఓహో, వెళుతున్నట్లు కూడా తెలియదు. బెంగుళూరు వెళ్తున్నామన్నారు. రేసులు కనుక్కున్నాను. నెల రోజులైంది అంది మధురం. కారు ముల్తానివాడు పట్టుకుపోయాడు. ఎన్నాళ్ళయింది? వాళ్ళు బెంగుళూరు వెళ్ళటానికి 3 రోజులు ముందే. మరి నువ్వెలా ఊరుకున్నావు? అడిగింది సుమిత్ర కల్పించుకుని. ఊరుకోక ఏం చెయ్యను? ఈ ఇల్లు అతని మామగారిది. ఆయన తర్వాత ఆ పిల్లలకి వస్తుంది. కారు తాకట్టు. ముందు ఈ విషయాలు నాకు తెలియలేదు. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టి నన్ను దేవతలా చూసేవారు. మైకంలో పెళ్లి చేసుకున్నాను. ఎక్కడా? గుళ్ళో. నేను ఈ లీగల్ పాయింట్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అతనంటే పిచ్చి ఇష్టం. స్వతంత్రురాలిని అంతే ఆలోచించాను. రామస్వామి గారు డబ్బు విషయంలో నియమాలు పాటించడని నీకు తెలియదా? అడిగింది సుమిత్ర. మీ సీనియర్ డబ్బు వ్యవహారాల గురించి నీకు తెలుసా? అడిగింది మధురం సుమిత్రని. సుమిత్ర నోరెత్తలేదు. జూనియర్గా ఉన్నన్నాళ్ళు నాకు ఆయనలో సుగుణాలే కనిపించాయి. ఆ మత్తులోనే పెళ్లి చేసుకున్నాను. భార్యని అయ్యాక కాస్త కాస్త బయటపడటం ఆరంభించాడు. అప్పుడైనా జాగ్రత్త పడాల్సింది. ఎట్లా చెప్పు మేరీ? నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేదానివి చెప్పు? మేరీ మాట్లాడలేదు. 2 మార్గాలు. నేను ఈ ఊరు వదిలిపెట్టి పోవాలి, లేకపోతే ఈ మనిషితో రాజీ పడాలి. మొదటి మార్గం కంటే రెండోది తేలిక అనిపించింది నాకు. రేసులకెళ్ళినా, క్లయింట్ డబ్బులు వాడుకున్నా ఊరుకున్నాను. తప్ప తాగినా ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? ప్రశ్నార్థకంగా చూశారు ఇద్దరూను. నా మీద, నా స్వశక్తి మీద అంత నమ్మకం. ఇది అహంకారమైన అను, చిన్నతనమైన అను, వీళ్ళందర్నీ పోషించగల శక్తి నాకున్నది. ఈయన ఎట్లా తిరిగినా నేను జయించుకు రాగలననుకున్నాను. కానీ ఇతను ఇలాంటి క్రూకని, మోసగాడని ఊహించలేకపోయాను. అన్నిటికంటే పోలీసు వారెంటుని తప్పించుకోవటానికి పరారీ అయ్యాడే, అది భరించలేకుండా ఉన్నాను. ఇప్పుడేం చేస్తావు మధురం? నీ మీద కూడా ప్రొసీడ్ అవుతారేమో. ఎట్లా మరి? అన్నది సుమిత్ర. ఫామ్ మెంబర్షిప్ మనీ 80,000 దాకా వసూలు చేశారట అంది మేరీ. అవును, చేశారు. నేను కూడా ఉన్నాను అందులో అన్నది మధురం. ఆ డబ్బు బ్యాంకులో ఉందా? లేదు, కానీ లేకుండా అంతా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేశారు. మరి ఆ డబ్బు గురించి వివరాలు రావా? వస్తాయి. అందులో నువ్వు పార్ట్నర్వి కాదా? అవును కాదు అంది మధురం. అదేమిటి మధురం? నేను చెప్పేది వినండి. విజిటింగ్ కార్డుల్లోనూ లెటర్ హెడ్స్లోనూ తప్ప ఇలాంటి ఫామ్ ఎక్కడా లేదు. దీన్ని రిజిస్టర్ చేయలేదు. గుడ్ గాడ్, మా సీనియర్ ఇవే మాటలన్నారు అన్నది సుమిత్ర. ఆ తర్వాత మధురం ఆ ఇంటికి తాళం పెట్టేసి కొన్నాళ్ల మేరీ దగ్గర ఉన్నది. రామస్వామి మొదటి భార్య, పిల్లలు ట్రిచీలో తండ్రి దగ్గర ఉన్నారు. ఆ ఇల్లు పోలీస్ బ్రేక్ చేసి తాళం పగలకొట్టి సామాన్లు ఆక్షన్ చేస్తే అడిగింది సుమిత్ర. 3 నెలలైనా సరే ఈ పారిపోయిన వాళ్ళ అజ తెలియకపోయేసరికి. అలా చెయ్యరు. ఆ సంగతి రామస్వామికి బాగా తెలుసు. అందుకనే దాక్కుంటున్నాడు. కొన్నాళ్లు పోయాక లోపలున్న సామాన్లు తరలించేస్తాడు.
ఇల్లు అతని పేరున లేదుగా అన్నాడు వెంకట్రామన్. మరి ఆయన ప్రాక్టీస్ వదులుకున్నట్లేనా? ఇంకా ప్రాక్టీస్ ఏమిటి? బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేసేస్తారు. మూడొంతులు రామస్వామి మరో రాష్ట్రంలో ఏ బిజినెస్ మొదలు పెడతారు. ఇక మద్రాసుకి రుణం తీరిపోయింది. ఎటొచ్చి ఈ మధురాన్ని సేవ్ చేయగలిగితే అంతే చాలు. మధురాన్ని కూడా డిబార్ చేయవచ్చు. ఈ డిఫాల్స్కేషన్లో తనకి భాగం ఉన్నదని. మధురాన్ని మీ దగ్గరకు తీసుకుని రమ్మన్నారా? అక్కర్లేదు. ఆమె నిశితంగా ఆలోచించే ఉంటుంది. మా ఫ్రెండ్స్ కొందరు కలిసి సహాయం చేద్దామనుకుంటున్నాం. స్టేట్మెంట్సు, ఎఫిడవిట్సు, చిన్న చిన్న డీట్సు రాస్తుందేమో కనుక్కో. కొన్నాళ్ల దాకా గడుపుకుని రావచ్చు. నేను చెబితే బాగుండదు అన్నాడు వెంకట్రామన్. తను ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేస్తానంటోంది. ఒక 6 నెలలు ఆగమను. ఈ తుఫాను చల్లారాక ప్రయత్నాలు చేయవచ్చు. ప్రస్తుతం తన ఉద్యోగం చేయటం తెలివైన పని కాదు. కడుపుతో ఉందన్నావు? గబాల్న అన్నాడు వెంకట్రామన్. కొన్ని ప్రశ్నలు సూటిగా నిర్మోహమాటంగా అడిగేస్తాడు, ముద్దాయిని ప్రశ్నించినట్లుగా. అవును, 6 నెలలనుకుంటా. సొంత వాళ్ళెవరూ లేరా? అడిగాడు వెంకట్రామన్. ఉన్నారట. వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుందట. ఇంత చదువుకున్న పిల్ల రెండో పెళ్లివాడిని, పిల్లలు భార్య ఉన్నవాణ్ణి చేసుకోవద్దని బ్రతిమాలారట. మధురం అందర్నీ ఎదిరించి వచ్చేసింది. ఇప్పుడు చచ్చినా వెళ్ళదట. మంచిదే. ఆ మాత్రం పట్టుదల ఉండాల్సిందే. కానుపయ్యేదాకా మేరీ దగ్గర ఉంటుందా? మేరీ ఆమెను ఉంచుకుంటుందా? అదేం భయం లేదు. మేరీకి విడిగా ఇల్లుంది. ఎవరూ లేరు. వంటపిల్ల తనూను. మధురం ఉండటంలో ఇబ్బంది ఏమీ లేదు. అసలు తనే పట్టుపెట్టి తీసుకెళ్ళింది. చూసావా, నేను ఇదివరలో చెప్పాను మేరీలో డెప్త్ ఉందని. మధురంలాగా పరుగులు పెట్టదు. అవసరమైతే నిర్భయంగా నిలబడుతుంది. మన ప్రజలు బాగుపడాలంటే మీ మేరీ లాంటి వాళ్ళు 100, 1000 కావాలి. ఇంటికో మేరీ ఉండాలి అన్నాడు వెంకట్రామన్. సార్, నేను మధురానికి సహాయం చేయాలనుకున్నాను. కానీ మేరీ అంత స్వతంత్రం నాకు లేదు. మా అన్నయ్య దగ్గర ఉన్నాను. మా వాళ్ళు. ఆగిపోయింది సుమిత్ర. తను మధురానికి చేయవలసినంత సహాయం చేయలేకపోయాననే బాధతో. ఆ రోజు వార్త చూడగానే పరిగెత్తుకొచ్చావు. నీకు చేతనైనంతా చేశావు. అసలు మేరీని నువ్వే రంగంలోకి దించావు. మన అవకాశాలను బట్టి ఆలోచించాలి గాని ఎదుటివాళ్ళు ఏదో గొప్ప, నేను కాదు అన్న కాంప్లెక్స్ డెవలప్మెంట్ చేసుకోకు. అది ఆరోగ్యమైన పరిస్థితి కాదు. సమయం వస్తే ప్రతి మనిషికి ధైర్యం వస్తుంది. పరిస్థితులను బట్టి మనిషి మారుతూ ఉంటాడు అన్నాడు వెంకట్రామన్ తాపీగా. తనకి అటువంటి పరిస్థితులు ఏమొస్తాయి? ఇంటి దగ్గర అన్న, వదిన, ఇక్కడ తన సీనియరు ఉన్నారు. తనకి పరిస్థితుల ఒత్తిడి, పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునే అవసరము ఎందుకొస్తాయి? జీవితం ఇలా సాఫీగా నిదానంగా సాగిపోతుంది. కొన్నాళ్ళయ్యాక సీనియర్ తనకి ఇంకొంచెం డబ్బిస్తారు. తనకది చాలు. పెద్ద అభిలాషలు, కోరికలు ఏమీ లేవు. అక్కడ అన్నయ్య, ఇక్కడ సీనియరు, వీళ్ళిద్దరూ చల్లగా ఉన్నన్నాళ్ళు తనకేం కొదవలేదు అనుకున్నది సుమిత్ర. ఈ మధ్య వెంకట్రామన్ సుమిత్రని చిన్న చిన్న కేసులకి వాదించడానికి పంపిస్తున్నాడు. మొదట్లో తన కోర్టుకి వెళ్లకుండా తన తరపున వాయిదా కోరమని పంపుతూ ఉండేవాడు. ఆ తర్వాత చిన్న కేసులు, లాయర్ నోటీసులు వగైరాలు సుమిత్రకు అప్పచెబుతుండేవాడు. ఆ మధ్య ఒక మనోవర్తి కేసులో సుమిత్ర సీనియర్ లేకుండానే వాదించి గెలిచింది. ఆ రోజు సుమిత్రకి చాలా సంతోషం వేసింది. సుమిత్రకే కాదు, వెంకట్రామన్ కూడా చాలా ఆనందించాడు. తమకి ట్రీట్ ఇవ్వమని అడిగి అలిమేలుతో పాటు సినిమాకి వచ్చాడు. ఈ ముగ్గురు తమిళ సినిమా చూశారు. ఆనాడు సుమిత్రకు చాలా సంతోషం వేసింది. ఆ కేసు వేసిన స్త్రీకి 30 లోపు ఉంటుంది వయసు. ఆమెకు 11వ ఏట పెళ్ళయింది. 5,000 కట్నం ఇచ్చి తండ్రి పెళ్లి చేశాడు. వీళ్ళది కోయంబత్తూరు దగ్గర పల్లెటూరు. ఆ అమ్మాయి ఆటే చదువుకోలేదు. బాగుండదు. ఇంచుమించు అనాకారి అనే చెప్పాలి. నల్లగా, పొట్టిగా, గుమ్మటంలా ఉంటుంది. కొత్తిమీర కట్టలాగా 4 పోచల జుట్టు. ఈమెను పెళ్లి చేసుకున్నాక భర్త కట్నం తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు రాసినా ఇదిగో అదుగో అంటూ కాపరానికి తీసుకువెళ్ళటం లేదు. అతను బాగా చదువుకుని స్కాలర్షిప్తో ఫారెన్ వెళ్ళి వచ్చాక ఎగ్జిక్యూటివ్గా మద్రాసులో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు.
నెలకి 2000 సంపాదించుకుంటున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, కారు, బంగళా, చదువుకున్న భార్య, మంచి హై సొసైటీలో తిరుగుతుంటాడు. పెళ్ళైన 8 ఏళ్ల దాకా, సుమారుగా 20 ఏళ్ళు వచ్చేదాకా ఈ అమ్మాయి భర్త ఎప్పుడెప్పుడు తనని కాపురానికి తీసుకువెళ్తాడు అని ఆశపడుతూ ఉండేది. అన్నదమ్ములు లేరు, ఒక్కతే ఆడపిల్ల. ఈ అమ్మాయికి 20 నిండేటప్పటికీ తన తండ్రి పోయాడు. ఒక చిన్న ఇల్లు ఉన్నది, మరి ఏ ఆధారమూ లేదు. ఇన్ని ఉత్తరాలు రాసినా భర్త బదులు రాసేవాడు కాదు. పల్లె నుంచి 2 పెద్ద మనుషులు భర్త అడ్రస్ కనుక్కుని పిల్లని వెంట పెట్టుకుని వచ్చారు మద్రాస్కి. అతను పనిచేస్తున్న కంపెనీ, ఆ తర్వాత అతని ఇల్లు కనుక్కుని వీళ్ళు వెళ్ళి చూస్తే ఆ పరిస్థితులు, ఆ ఇల్లు ఆ అమ్మాయికి అందుబాటులో లేవు. అతని భార్య BA చదువుకున్నది. ఇంట్లో వంట మనిషి కంటే కూడా పిల్ల నాసిగా ఉంది. అక్కడ ఉండిపోతాను అని అంటానికి కూడా ఆస్కారం కనిపించలేదు. నెలకి 50 చొప్పున పంపుతాను, దాంతో నీ బతుకు నువ్వు బతుకు అని ఈ భర్త ఆ 2 పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకుని ఆ ప్రకారమే ఒక 2 ఏళ్ళు నెల నెలా పంపుతూ వచ్చాడు డబ్బు. మద్రాసు వచ్చి అక్కడ భర్త హోదా, అతని వైభోగం చూసిన ఈ స్త్రీకి ఏదో బాధ. తన స్థానంలో ఉండి మరొక అమ్మాయి భోగభాగ్యాలు అనుభవిస్తున్నదని కచ్చ. చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను 2000 సంపాదిస్తూ ముష్టి 50 రూపాయలు భరణంగా ఇవ్వటం అన్యాయమని సలహా ఇచ్చారు. ఈమెకి ఆ భర్త దగ్గరికి వెళ్ళి కాపురం చేయాలని ఉన్నది. ఈ కేసు వెంకట్రామన్ సుమిత్రకు అప్పచెప్పాడు. సుమిత్ర కేసును క్షుణ్ణంగా పరిశీలించి పెళ్లి ఫోటోలు, శుభలేఖలు, నెల నెలా అతను పంపే మనీ ఆర్డర్ కూపన్స్ అన్నీ భద్రంగా తెచ్చింది. సాక్ష్యాలకి, రుజువులకి సుమిత్ర అవన్నీ పరిశీలించింది. మీరు భరణం కోసం దావా వేయండి, గెలుస్తారు. అంతేగాని మిమ్మల్ని ఏలుకోమని అడిగి ప్రయోజనం లేదు. ఏం, నన్ను పెళ్లి చేసుకున్నాడుగా, మా నాన్న 5000 కట్నం ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని అతను కాపురానికి తీసుకువెళ్ళలేదు. సుమారు 10 ఏళ్ళు మీ ఊరు వైపు చూడలేదంటున్నారు. 7 ఏళ్ళు భార్యాభర్తలు కలుసుకోకపోతే ఆ వివాహ బంధానికి విలువ ఉండదు. అంటే అతనికి ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అని ఎలా నిరూపించుకుంటారు? మీరు రానన్నారని ఆయన అనవచ్చుగా. మీ ప్రవర్తన మంచిది కాదనవచ్చు. మీరు ఈ 2వ పెళ్లి గొడవ ఎత్తి అతన్ని అల్లరి పెట్టి లాభం లేదు. బలవంతాన మిమ్మల్ని ఏలుకోమని కోర్టువారు తీర్పు ఇవ్వటం. ఇష్టం లేని మొగుడుతో మీరు ఎలా కాపురం చేస్తారు? అతను మిమ్మల్ని ఇంట్లోంచి పంపదలుచుకుంటే ఒక్క రోజులో పంపేయవచ్చు. అయితే నన్నేం చేయమంటారు? నా భర్త బాగా సంపాదిస్తున్నాడు, నాకు జీవనాధారం లేదు. కాబట్టి నాకు జీవనభృతి ఇప్పించమని దావా వేయండి. ఎంతిస్తారు? ఇప్పుడిచ్చేదానికంటే ఎక్కువే వస్తుంది. భర్త జీతాన్ని బట్టి భార్య మెయింటెనెన్స్కి డబ్బు వస్తుంది. మీకు జరుగుబాటుగా కష్టంగా ఉందని, వేరు ఆధారం లేదని నోటీస్ ఇవ్వండి. నెలకి 200 దాకా ఇప్పించడానికి వీలవుతుంది అంది సుమిత్ర. భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని కేసు పెడితే జైలుకు పంపుతారటగా. అందువలన మీకేంటి ప్రయోజనం? పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టారే అనుకోండి, ముందు అతని ఉద్యోగం పోతుంది. ఆ ఉద్యోగం పోయినప్పుడు మీకు నెల నెల ఈ 50 కూడా రాదు. అట్లాగా, కాస్త కంగారు పడింది ఆ అమ్మాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు నెలకి 200 వచ్చేదాకా అవకాశం ఉన్నప్పుడు కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని అతన్ని జైలుకు పంపి మీరు బావుకునేది ఏమీ లేదు. కూర్చున్న కొమ్మను నరుక్కోకండి. అయితే నన్ను ఏలుకునే అవకాశం లేదంటారా? మీరే చూశారుగా, ఆవిడ చదువుకుంది, 2 పిల్లలు. ఇప్పుడు వెళ్ళి నన్ను ఏలుకో అని అడిగితే చట్టరీత్యా మీకు ఇంట్లో స్థానం ఉండవచ్చు, కానీ పురుగును చూసినట్లు చూస్తారు. మీ మీద ఎవరికీ సానుభూతి ఉండదు. వాళ్ళు 4, మీరు 1. ఆ భార్యని పిల్లలని వెళ్ళగొట్టమని చెప్పే హక్కు కోర్టుకు లేదు. ఆఖరికి భగవంతుడికి కూడా లేదు. అంతేనంటారా? అంతే. పంతం కొద్దీ మీరు వాళ్ళ నెత్తిన ఎక్కితే ఈ మనోవర్తి కూడా పోతుంది. మీ కాళ్ళ క్రింద నిప్పులు పెట్టి మీ అంతట మీరు వెళ్ళిపోయేటట్లు చేయగలరు వాళ్ళు. ఎట్లా, ఏం చేస్తారంటారు? ఎన్నన్నా భరిస్తాను. భరిస్తారా? మీ కళ్ళ ముందు ఆవిడతో ప్రేమగా ఉంటే ఊరుకోగలరా?
మీకు పనివాళ్లకు పెట్టినట్లు ముద్ద పడిస్తే ఉండగలరా? ఇంట్లోనికి రాకు, పనివాళ్లతో పడి ఉండు అంటే తట్టుకోగలరా? విస్తట్లో అన్నం పెట్టి నానా మాటలు అంటే తిండి సహిస్తుందా? వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోంచి తరిమివేయటం చాలా తేలిక. ఒకసారి మీరు బయటకు వచ్చాక తప్పు వాళ్ళదైనా మీరది నిరూపించుకోలేరు. ఇంతా చేసి అతనికి మీరు అక్కర్లేదు. అలాంటప్పుడు దేనికి పోరాటం? అతను వేరే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, మీకు ఇంక ఏ ఆధారమూ లేదు కాబట్టి, అతని సంపాదనలో న్యాయరీత్యా మీకు కొంత హక్కు ఉంది. ఆ డబ్బు కోసం మీరు దావా వేయండి. అది న్యాయమైన మార్గం అంది సుమిత్ర. ఎఫిడవిట్ రాసి క్లయింట్ చేత సంతకం పెట్టించింది. దాన్ని కోర్టులో ఫైల్ చేసింది. 3 నెలలకి కేసు హీరింగ్కి వచ్చింది. 2 సిట్టింగ్స్లో కేసు ఫైనల్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈమెకి నెలకి 180 రూపాయలు జీవన్భృతిగా ఇచ్చేటట్లు తీర్పిచ్చారు. ఇక ముందు ఇవ్వటమే కాదు, వెనక ఇచ్చిన 50 రూపాయలు పోను మిగతా 130 జరిగిన కాలానికి కలిపి ఒకేసారి మొత్తంగా ఇవ్వాలని కూడా తీర్పు చెప్పారు. 3000 రూపాయలు మొత్తంగాను నెల నెల 180 రూపాయలు రావటంతో సుమిత్ర క్లయింట్కి చాలా సంతోషం వేసింది. సుమిత్ర తన క్లయింట్ జీవన్భృతి గురించి ఉదహరించిందే తప్ప ప్రతివాది ఆంతరంగిక వ్యవహారాల జోలికి పోలేదు. అంచేత వారు వెనకటి బ్యాలెన్స్ని ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నారు. ఈ కేసు నిర్వహించిన తీరు చూసి వెంకట్రామన్ చాలా మెచ్చుకున్నాడు. నువ్వు నీ క్లయింట్ని మొగుడు ఏలుకోవాలి అన్న వైపుకి పోకుండా తప్పించావు. అది చాలా క్లవర్ మూవ్. ఎట్లా సార్? అడిగింది సుమిత్ర, తన సీనియర్ ఏం వ్యాఖ్యానిస్తాడో వినాలని. నీ క్లయింటు రూపురేఖ విలాసాలు చూస్తే తాటకి జ్ఞాపకం వస్తున్నది. కోర్టులో ఆ భర్తను చూసావుగా, అతను చక్కగా మంచి పాలిష్డ్గా ఉన్నాడు. అట్లాంటి మనిషికి ఈ తాటకిని అంటగట్టాలని నువ్వు ప్రయత్నించి ఉంటే జడ్జితో పాటు మా అడ్వకేట్స్ మంతా తిరగబడి ఉండేవాళ్ళం. వెంటనే అతని మీద మా అందరికీ సానుభూతి కలిగి ఉండేది. నీ కేసు గోవింద కొట్టేది. నవ్వుతున్నాడు పక్కపక్క. మీకు ఆడవాళ్ల మీద సానుభూతి లేదు. కోర్టులో ఈ ఇద్దరినీ చూసినప్పుడు ఆడవాళ్లంటే భయం, ఆ అమాయకుడంటే సానుభూతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాపం, అతన్ని కుర్రవాణ్ణి చేసి ఈ రాక్షసిని కట్టబెట్టి ఉంటారు. అందుకే దేశాలు పట్టుకుపోయాడు. మీరు మరీ అంటారు. సుమిత్రకు నవ్వొస్తున్నది. నాకు వాళ్ళిద్దరినీ చూస్తే బ్యూటీ అండ్ ది బీస్ట్ తిరగబడినట్లు అనిపించింది. నువ్వు ఆ అమ్మాయిని ఏలుకోవాలని ఎఫిడవిట్ ఫైల్ చేసుంటే నేను వెంటనే ప్రతివాది కేసు తీసుకుని ఉండేవాడిని. ఏం ఆడది? బాబోయ్, పూర్ చాప్. నవ్వుతున్నాడు వెంకట్రామన్. ఆ సమ్మర్ వెకేషన్స్కి వెంకట్రామన్ కొడైకెనాల్ వెళ్ళాడు. పిల్లలందరినీ మద్రాసులో వదిలి 1 వారం రోజుల పాటు అతను తన భార్య వెళ్ళి వచ్చారు కారు తీసుకుని. ఆ వారం రోజులు సుమిత్ర సీనియర్ వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేది. వెంకట్రామన్ కొడైకెనాల్ నుంచి వచ్చాకనే ఓ క్రిమినల్ కేసు గురించిన పార్టీ వచ్చింది. మహమ్మద్ బాషా అన్న నేరస్తుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇదివరలో 1-2 సార్లు పోలీసులు పట్టుకుని నేరం నిరూపించలేకపోయారు. కానీ 3వసారి ఈ బాషా చేతిలో దొంగలించిన వస్తువు కనిపించింది. అంటే అతను దొంగలించిన వాచీని అమ్మబోతుంటే పోలీసులు పట్టుకున్నారు. దీన్ని గురించి అంత క్రితం షాపువాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. తన షాపుకి వాచీలు కొనటానికి 3 మనుషులు వచ్చారని, వాళ్ళు చాలా వాచీలు పరీక్షించి ఒకటి కూడా కొనకుండా వెళ్లారని, తీరా షోకేజ్లో చూస్తే 2 వాచీలు తగ్గి ఉన్నాయని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు షాపు యజమాని. ఈ కస్టమర్స్ వచ్చే ముందు వాచీలున్నాయి. వాళ్ళకి చూపించిన వాటిల్లో ఈ 2 వాచీలు ఉన్నాయి. వాళ్ళు గుమ్మం దాటారు. సేల్స్ మ్యాన్ వాచీలు తగ్గినట్లు గుర్తించాడు. వెంటనే అరుచుకుంటూ అతను గుమ్మంలోనికి వచ్చాడు. అతని కేకలకు 4 పోగయ్యారు. కానీ దొంగ పట్టుబడలేదు. ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ దగ్గరున్న బస్టాప్లోని బస్సు కదిలింది. ఆ బస్సు పారిస్ కార్నర్ వైపుగా వెళుతోంది. బహుశా అందులో ఎక్కువ ఉంటారేమోనని సేల్స్ మ్యాన్కి అనుమానం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, సేల్స్ మ్యాన్ మీద షాపు యజమాని తగిన యాక్షన్ తీసుకుంటానని బెదిరించటం ఇత్యాదివి జరిగిపోయాక వారం రోజుల నాడు సాయంత్రం వేళ ఒక వాచ్ రిపేర్ షాప్లో ఈ వాచి అమ్మకానికి తీసుకొచ్చాడు ఒక 40 ఏళ్ల మనిషి.
మునుమాపు వేళ పూర్తి చీకటి పడలేదు. అప్పుడప్పుడే దీపాలు వెలిగిస్తున్నారు. అమ్మకానికి తెచ్చిన వాచీ చూసి రిపేర్ షాపు వాడికి ప్రాణం లేచి వచ్చింది. వాచీని బోర్లా వేసి ఇటు తిప్పి అటు తిప్పి బేరాలాడాడు. అమ్మకానికి తెచ్చిన మనిషితో సౌమ్యంగా బేరం ఆడుతూ పక్క షాపు అతనికి చూపిస్తానంటూ తీసుకువెళ్ళి ఆ పక్కనున్న షాపు వాళ్ళ సహాయంతో ఆ మనిషిని దగ్గరున్న పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. అసలు ఈ రిపేరు షాపులో అడపాదడపా దొంగ వాచీలు, స్మగుల్డ్ వాచీలు సమయానుకూలంగా కొంటూనే ఉంటారు. అసలు ఈ రిపేరు షాపులో అడపాదడపా దొంగ వాచీలు, స్మగుల్డ్ వాచీలు సమయానుకూలంగా కొంటూనే ఉంటారు. ఈ రిపేరు షాపు వాడి కొడుకు చైనా బజార్లో వాచీ కొట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఆ షాపులో వచ్చిన రిపేర్సు పెద్ద గడియారాలు, రిస్ట్ వాచీలు ఇతను ఇక్కడ ఈ షాపులో చేసి ఇస్తూ ఉంటాడు. వారం రోజుల క్రితం ఉదయం 10:30 వేళ 2 వాచీలు ఎవరో ఎత్తుకుపోతే షాపు యజమాని అది సేల్స్ మ్యాన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని పనిలో నుంచి తీసేశాడు. అది అన్యాయమని సేల్స్ మ్యాన్ కేసు వేసి ఆ కేసు తెమిలేదాకా తండ్రికి సాయంగా ఉంటానన్నాడు షాపులో. అతను షాపు వెనక భాగంలో కూర్చుని ఏదో వాచీ రిపేర్ చేస్తున్నాడు. ఆ టైంకే ఈ వాచీ అమ్మకానికి వచ్చింది. తండ్రి ఆ వాచీ వెనక భాగాన్ని తీసుకొచ్చి చూపించాడు. కొత్త వాచీ, సందేహం లేదు. అది తమ షాపులోంచి ఎత్తుకుపోయిందే. తనని చూస్తే ఈ అమ్మ తెచ్చినవాడు భయపడి పారిపోతాడని కొడుకు షాపుకి వెనక భాగంలోనే ఉండి తండ్రి చేత నెమ్మదిగా తెలివిగా 2 సాక్షుల ముందు వాచీ చేతిలో ఉండగా దొంగని పట్టుకుని అలానే పోలీసులకు అప్పచెప్పారు. ఆ పట్టుబడ్డ ముద్దాయి పేరు అహ్మద్ బాషా. ఈ బాషా తాలూకు ఫ్రెండ్సు వెంకట్రామన్ కాళ్ళు పట్టుకున్నారు. సార్, మా వాడు అమాయకుడు. ఆ వాచీ వాడికి రోడ్డు మీద దొరికింది కదా అని కక్కుర్తికి అమ్ముకుందామనుకున్నాడు. అంతకు మించి వాడు తప్పేమీ లేదు. మీరు ఎలాగన్నా మా వాడిని విడిపించాలి అని బ్రతిమలాడుకున్నారు. వెంకట్రామన్కి ఈ కేసు చూస్తే తమాషాగా ఉంది. ఈ వాచీ దొరికిందని నేరస్తుడు అంటున్నాడు. దొంగిలించాడని షాపు సేల్స్మెన్ అంటున్నాడు. ఎవరు నిజం చెబుతున్నారో బోధపడటం లేదు. నేరస్తుని ఫ్రెండ్స్ ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకని అది బోధపడటం లేదు. కుతూహలం కోసం, పోలీసు వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాలనే సరదా కోసం ఈ కేసు ఒప్పుకున్నాడు వెంకట్రామన్. కొన్నిసార్లు అతను కొన్ని కేసులు పక్తు సరదా కోసం తాత్కాలికమైన ఇంపల్స్తో తీసుకుంటాడు. ఆ కేసులో పస లేకపోయినా తన తర్కపటిమతో గెలిపించాలన్న నమ్మకంతో తీసుకుంటూ ఉంటాడు. ఈ కేసు కూడా అలా సరదాకి తీసుకున్నాడు. ఈ కేసు వచ్చిన 3వ రోజు అతను అర్జెంటుగా చిత్తూరు వెళ్లాల్సి వచ్చింది, ప్రత్యక్ష సాక్షి కోసం. అంచేత ఆ రోజు పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉన్న ముద్దాయిని ఇంటర్వ్యూ చేసి అతను చెప్పే విషయాలని నోట్ చేసుకుని రమ్మన్నాడు సుమిత్రని. ఇలా 1-2 సార్లు కలుసుకుని విపులంగా చర్చించడం మీదట గాని అతను స్టేట్మెంట్ తయారు చేయడు. వెంకట్రామన్ క్లయింటు కారులో చిత్తూరు వెళ్ళాడు. సుమిత్రకు ఇలాంటి కేసులు చేయటం, పోలీస్ స్టేషన్లో ఉన్న ముద్దాయిని పరీక్షించటం కొత్త కాదు. కానీ ప్రతిసారి పోలీస్ స్టేషన్ ఆవరణలోనికి వెళ్లాలంటే జంకుగా ఉంటుంది. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మర్యాదగానే మాట్లాడతారు. కానీ ప్రతిసారి తను ఆడది, ఈ వృత్తికి పనికిరాదు అన్నట్లు చూస్తారని సుమిత్రకు అనిపిస్తూ ఉంటుంది. పైకి గౌరవంగా ఉన్న వారు తనని స్త్రీ అని మర్చిపోలేకుండా ఉన్నారు. తనని న్యాయవాదిగా కాక ఆడ న్యాయవాదిగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే సీనియర్ ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నప్పుడల్లా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన మనసులోని అనుమానాలని వెంకట్రామన్కి చెబితే ఆయన ఇదంతా ఊహాని, పని లేకపోతే వచ్చే ఆలోచనలని కొట్టిపారేస్తారు. పైపెచ్చు తనలో ఉన్న పిరికితనం పసిగట్టాడా, కావాలని అన్నీ ఇలాంటి కేసులకే వెళ్ళమంటాడు. మిగతా విషయాలలో ఎంత దయగా ఉంటాడో కేసులు, పని అంటే అంత ఖచ్చితంగా వ్యవహరిస్తాడు. 9:30 వేళ సుమిత్ర కాగితాలు పుచ్చుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. తన సీనియర్ ఇంటి నుంచి 100 గజాలు నడిస్తే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఎర్రని బిల్డింగ్, చెట్టు కింద చల్లని నీడలో ఉంది. గేటు ముందు పోలీస్ వ్యాను, ఆవరణ లోపల జీపు. పోలీస్ వ్యాన్లోంచి ఆడా మగ దిగుతున్నారు.
జీపులో నుంచి కానిస్టేబుల్స్ దిగారు. ఈ దిగిన వాళ్ళందరూ చెట్టు నీడను కూర్చుని గలగలా కబుర్లాడుతున్నారు. ముందు వరండాలో కానిస్టేబుల్, లోపల హాల్లో కుర్చీకి నిండుగా ఇన్స్పెక్టరు కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ నల్లగా లావుగా కోవెలలోని ఏనుగుని జ్ఞాపకం తెస్తూ ఉంటాడు. ఎర్రని తిరుచూర్ణంతో నామం దిద్దుకున్నాడు నుదుటి మీద. కాకి యూనిఫామ్లో నుంచి నల్లని కండల శరీరం కనిపిస్తున్నది. ఫ్యాన్ కింద ఉన్న స్థూలకాయం అవటం చేత యూనిఫామ్ చెమటతో తడిసి ప్యాచులు ప్యాచులుగా వీపుకు అంటుకుని ఉన్నది. సుమిత్రని చూస్తూనే నిల్చుని, రండమ్మా రండి, ప్లేడర్ గారు ఊరికెళ్ళారటగా అడిగాడు ఇన్స్పెక్టర్. సుమిత్ర అతనికి ఎదురుగా ఉన్న కూర్చీలో కూలబడింది. ఇన్స్పెక్టర్ నుంచున్నవాడు మళ్ళీ కూర్చునేసరికి కుర్చీ కుక్కపిల్లలాగా కుయ్యి కుయ్యమని మూలిగింది. ఈ కిర్రి శబ్దం విన్నప్పుడల్లా సుమిత్రకు నవ్వొస్తూ ఉంటుంది. బలవంతాన నవ్వును ఆపుకున్నది. మా సీనియర్ మీకు చెప్పి ఉంటాడు, ఆ భాషని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చాను అంది సుమిత్ర మెడకున్న కాలర్ను సర్దుకుంటూ. గెంజితో కర్రముక్కలాగా బిగుసుకున్న ఈ కాలర్ పెట్టుకున్నప్పటి నుంచి సుమిత్రకి చిరాగ్గా ఉంటుంది. కానీ ఈ మర్యాదలన్నీ ఉండకపోతే సీనియర్ ఒప్పుకోడు. కాలర్ పెట్టుకుంటే గాని ముద్దాయిని ప్రశ్నించే హక్కు లేదంటాడు. సుమిత్ర మెడని ఉదుకుష్టంగా తిప్పింది. ఆమె కూర్చున్న కుర్చీలోంచి చూస్తే పోలీస్ స్టేషన్ ముందు ప్రహారీ గోడకి ఆనుకుని నాటిన అశోక చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్ల వంక చూస్తోంది. మీరు లోపలికి వెళ్తారా? మా కానిస్టేబుల్ వెంటే ఉంటాడు ఇన్స్పెక్టర్ అంటున్నాడు. సుమిత్ర లేచి ఇన్స్పెక్టర్ కూర్చున్న హాల్లో నుంచి ఎడమ చేతి వైపునున్న లాకప్ రూమ్లోనికి వెళ్ళింది. ఈ స్టేషన్కి తాను చాలాసార్లు వచ్చింది. కానీ ప్రతిసారి లాకప్ వైపుకి వెళ్ళాలంటే ఎలానో ఉంటుంది. కటకటాల వెనక నేరస్తుడు, కటకటాల ముందు తను. ప్రతి నేరం వెనక ఒక కథ ఉంటుంది. క్రమానుగతమైన సంఘటనలు ఉంటాయి. ఈ సంఘటనలన్నీ గొలుసులోని గొళ్ళాల వలె ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉంటాయి. చివరికి దొంగతనంగానో కూనీగానో పరిణమిస్తూ ఉంటుంది. ప్రతి కేసులో పరిస్థితుల నుంచి, ఆ వ్యక్తి చిక్కుకున్నటువంటి వాతావరణం నుంచి కేసును అర్థం చేసుకోమని చెబుతుంటాడు తన సీనియర్. ఈ నేరస్తుడు ఏం కథ చెబుతాడో. సుమిత్ర హాల్లోంచి ఎడంవైపు రూంలోనికి అడుగుపెట్టింది. కటకటాల వెనకాల ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. ముందుకు వెయ్యబోయిన పాదం కదల్లేదు. అడుగు ముందుకు పడటం లేదు. సుమిత్రకు బాహ్యస్మృతి పోతున్నట్లయింది. తనను తాను అదుపులో పెట్టుకుని అడుగు ముందుకు వేయబోయింది. కటకటాల వెనకనున్న మనిషి ప్లేడర్ కోసం, తనను ఈ బందికానా నుంచి విడిపించే న్యాయవాది కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆ కటకటాల వెనకాల నుంచి ముందు చెప్పులు, ఆ పైన చీర కుచ్చిళ్ళు, ఆ తర్వాత గులాబీ రంగు పమిట చెంగు, తెల్లని జాకెట్టు, వీటి తర్వాత అతనికి ఒక స్త్రీ ముఖం, ఎక్కడో జ్ఞాపకాల మడతలాడుగున పడి ఉన్న ముఖం కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు, కంగారు పడ్డాడు, అవమాన భారంతో కుంగిపోయాడు. అతనికి తెలియకుండానే అతని నోటి నుంచి నువ్వా అన్న మాట వెలువడింది. నువ్వా అన్న ఈ ప్రశ్న, ఆశ్చర్యంతో మిళితమైన ఈ నువ్వా అన్న శబ్దం సుమిత్ర చెవులకి ఒక అవమానంలాగా, ఒక తిట్టులాగా వినిపించింది. మర్యాద లేకుండా తనని నువ్వా అని సంబోధిస్తున్నాడు. ఈ సంబోధన మగవాడికి స్త్రీ బలహీనతల మీద కలిగిన అధికారానికి చిహ్నం. స్త్రీ మీద ఒక్కసారి అధికారం సంపాదిస్తే ఆ అధికారానికి చిహ్నంగా మగవాడు అనే మాట. ఈ నేరస్తుడు, దొంగతనాలు చేసే ఈ తుచ్చుడు, ఈ జులాయి వెధవ చదువుకున్న స్త్రీని, ప్రాజ్ఞురాలైన తనని నువ్వా అని ఏకవచనంతో పిలిచి కించపరుస్తున్నాడు. నిష్ప్రయోజకుడు, మోసగాడు, నీచుడు అయిన ఈ మనిషి తనని నువ్వా అనటమా? సుమిత్ర నుంచోలేకపోయింది. గిరుక్కున వెనక్కి తిరిగింది. వడివడిగా పోలీస్ స్టేషన్ మెట్లు దిగింది. తల ఎత్తుకుని, నిటారుగా తల ఎత్తుకుని చరచరా మెట్లు దిగి సీనియర్ ఇంటికి వచ్చేసింది. సీనియర్ ఇంటికైతే వచ్చేసింది, నువ్వా అన్న ఆ వ్యక్తి ఎదుటి నుంచి వచ్చేసింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం
డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.